ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అదృష్ట మూలికల గురించి తెలుసుకుందాం. ఇది మీకు చూపిస్తున్న మొక్క మామిడి మొక్క అండి. మీరు అనుకోవచ్చు, అంటే అంతకుముందు నేను ముందు వీడియోల్లో ఏ మొక్క వల్ల వేరు వల్ల మనకి లాభం కలుగుతుంది, మూలిక అంటే చెట్టు వేరండి. ఏ చెట్టు అయినా సరే ఉత్తరం వైపు వేరుకి అద్భుతమైన శక్తి ఉంటుంది. మనకి జ్యోతిష్ శాస్త్రంలోనూ తంత్రశాస్త్రంలోనూ ఈ మూలికల గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మూలికల్ని యజ్ఞయాగాదులకి, అలాగే క్రతువులకి, అలాగే మనకి అదృష్టాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన వనరుగా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మనం ఏ చెట్ల నుంచి మూలిక సంగ్రహించి ఏ టైంలో కనుక పెట్టుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుంది, 27 నక్షత్రాల వాళ్ళకి, అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళకి ఏ సందర్భంలో ఏ మూలిక వాడాలి అనేది మనం తెలుసుకుందామండి. ఈరోజు నుంచి నేను మొదలుపెట్టాను. వాన పడుతుంది, అయినా సరే ఈ వీడియో చేస్తున్నానండి. కంటిన్యూ నాకు రైన్ఫాల్ ఉంది ఇక్కడ. మీకు నేను ఇది మామిడి చెట్టు మూలికని ఉత్తరం వైపు మాత్రమే తీసుకోవాలండి. అంటే మొదలుంది కదా, ఉత్తరం వైపు వేరు మాత్రమే తీసుకోవాలి. ఇది ఎవరికి బాగా పనిచేస్తుందంటే పూర్వభద్ర నక్షత్రం వారికి బాగా పనిచేస్తుంది. మామిడి చెట్టు మూలిక పూర్వభద్ర నక్షత్రం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇది సోమవారం కానీ మంగళవారం, శనివారాలు ఈ 3 రోజుల్లో కాకుండా పూర్వభద్ర ఈ 3 రోజులు పూర్వభద్ర నక్షత్రం ఉండకూడదండి. ఈ మూలిక తీసుకునేటప్పుడు మామూలుగా పూర్వభద్ర నక్షత్రం వచ్చే రోజు అంటే సోమవారం, మంగళవారం, శనివారాలు కాకుండా మిగతా రోజుల్లో పూర్వభద్ర నక్షత్రం వచ్చే రోజున మీరు ఈ మామిడి చెట్టు ఉత్తరం వైపు వేరు, ఈ మొదలు కదండి, మొదల్లో ఇప్పుడు మనం అందరూ తూర్పు వైపు అనుకోండి, అంటే మనకి ఎడం పక్కన ఉన్న భాగానికి ఉన్న వేరుని మనం ఉత్తరం వైపు ఉన్న వేరుని పూర్వభద్ర నక్షత్రం రోజున తీసుకోవాలి. తీసుకొని మనం ధరించినట్లయితే ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలా అంటే మనకి గురువు, నవగ్రహాల్లో గురువు మనకి చాలా అదృష్టాన్ని కలిగించే విధంగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే గురుమార్గ జరుగుతున్న వారు కూడా దీన్ని అదృష్ట మూలికగా ధరించవచ్చు. గురుమార్గ జరుగుతున్న వారు, అలాగే పూర్వభద్ర వాళ్ళు, వీళ్ళు ఈ వేరుని ఉత్తరం వైపు ఉన్న వేరుని పూర్వభద్ర నక్షత్రం రోజున తీసుకొని దీన్ని తావిజులో పెట్టి ధరించినట్లయితే మనకి గురువు నుంచి వచ్చే సమస్యలు ఏదైనా ఉన్నా, గురుమార్గదశ బాగోలేదు, గురుమార్గదశ జరుగుతుంది, ఇబ్బందులు ఏదైనా ఉన్నాయి, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు తావిజులో పెట్టుకొని కరెక్ట్గా ధరించినట్లయితే విధి విధానంగా తీసుకోండి. అంటే పూజలు చేసి తీసుకోండి, పంచోపచార పూజలు చేసి తీసుకోండి, దీపారాధన చేసి తీసుకోండి. ఎందుకంటే మూలికండి ఇది. ఎందుకంటే మనం మామూలుగా రాళ్ళు ధరిస్తుంటాం కదా, రత్నాలు ధరిస్తుంటాం, అలా ధరించకుండా తక్కువగా మనకి ఏంటంటే ఫలితం రావడానికి ఇది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన మూలిక, మామిడి మూలిక. ఈ మూలికతో మనకి గురుమార్గదశ నుంచి వచ్చే సమస్యలు కానీ, గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గిపోయి మనకి అదృష్టాన్ని కలుగజేస్తున్న శాస్త్రం చెప్పడం జరిగింది. ఇలాంటి మూలికలు ఇంకా నేను చెప్తూ ఉంటానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అదృష్టాన్ని కలిగించే మూలికండి. ఇది గురుమార్గదశ జరుగుతున్న వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది సంగ్రహించండి, విధి విధానంగా సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. నేను మిగతా మొక్కల గురించి కూడా 27 నక్షత్రాలకు సంబంధించిన వనమూలికల గురించి చెప్తాను. అంటే వేర్లు ఎలా, ఏ వేరు తీసుకోవాలి, చెట్టు చూపి చెప్తాను. ఇది మామిడి చెట్టు, ఒకసారి చూడండి, మామిడి చెట్టు. ఇది సంగ్రహించండి, ఖచ్చితమైన ఫలితాలు పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.